బీజేపీలో అగ్రనేతగా కొనసాగుతున్న ఆ మేకప్ మెన్ ఎవరు? ఆ మేకప్ మెన్ ఆఫీసులో టేబుల్స్ తుడిచే నేతలు ఎవరు? టేబుల్స్ తుడిస్తే పదవులు సీట్లు దక్కుతాయా? గెలిచినా ఓడినా ఎమ్మెల్యే ఎంపీలకు టేబుల్స్ తుడిస్తేనే సీట్లు అవకాశాలు దక్కుతున్నాయా? అసలు బీజేపీలో వ్యక్తిగతంగా నేతలు ఎందుకు టార్గెట్ అవుతున్నారు? బండి సంజయ్ వర్సెస్ గిరీష్ ధారామోని, కిషన్ రెడ్డి వర్సెస్ రాజాసింగ్ రచ్చ ఎప్పటికప్పుడు ఎందుకు హైలైట్ అవుతోంది? లెటస్ వాచ్ ది స్టోరీ. బీజేపీలో ఏ నేతకు ఎవరి అండదండలున్నాయి? సీనియర్ నేతలకు కేంద్ర మంత్రి పదవులొచ్చినా ఇంకా పదవుల దాహం తీరలేదా? పార్టీ ఎజెండా పక్కన పడేసి సొంత అజెండాలకే ప్రాధాన్యమిస్తున్నారా? నేతలెందుకు క్యాడర్ను గందరగోళానికి గురి చేస్తున్నారు? క్రమశిక్షణకు మారుపేరైన హిందుత్వ పార్టీలో వ్యక్తిగత స్వార్థాలు ఎందుకు రాజ్యమేలుతున్నాయి? అధికారం సాధిస్తామనే లక్ష్యమేమో కానీ అంతర్గత కుమ్ములాటలతో నేతలు వార్తల్లోకెక్కి పరువెందుకు తీసుకుంటున్నారు? బీజేపీలో టేబుల్ తుడిస్తేనో, కుర్చీలు తుడిస్తేనో, ఇంకేదో చేస్తేనో పదవులు దక్కుతాయా? ఇవే సందేహాలు పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారాయి. పార్టీ కోసం పనిచేసి నేతల గెలుపుకు కృషి చేసిన కార్యకర్తలు, ఓట్లేసిన ప్రజలను పక్కన పెట్టి పార్టీలో పాత కొత్త నేతలు, సంఘ్ నేతలు, ఇతరత్రా నాయకుల మధ్య చోటు చేసుకుంటున్న రచ్చ మాత్రం మా తాతలు నేతలు తాగారు, మా మూతులు వాసన చూడండి అన్నట్లు తయారవుతోందట. ఆ క్రమంలో నేతలు వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు లోటస్ పార్టీలో వేసవి సెగలను పుట్టిస్తోంది. ఆ సెగలతో ఢిల్లీ పెద్దలు కూడా ఇటువైపు రావడానికి కూడా జంకుతున్నారని టాక్ సైతం వినిపిస్తోంది. తెలంగాణలో అధికారంలోకి రావాలనే బీజేపీ ఆశ నిరాశగానే మిగిలిపోయేలా కనిపిస్తోంది. పొద్దు పొడిస్తే ప్రజాపాలనపై నోరు పారేసుకుంటున్న కమలం పరివారులు తమ కింద గురువింద గింజ నలుపును గుర్తించలేకపోతున్నారని టాక్ సొంత పార్టీ నేతల్లోనే వినిపిస్తోంది. కొందరు నాయకుల తీరు కారణంగా కమలం పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోయే ప్రమాదంలో ఉందనే చర్చ కూడా జరుగుతోంది. నాడు క్రమశిక్షణకు, సిద్ధాంతాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచిన పరివార్ పార్టీలో కొంతమంది నేతలు వ్యవహరిస్తున్న తీరు పార్టీ ఇమేజ్ను డ్యామేజ్ చేస్తోందంటున్నారు. సొంత పార్టీలోని ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు, దూషణలు, కుమ్ములాటలు, ఇళ్లపైకి వెళ్లి దాడులు చేసుకునే స్థాయికి వెళ్లారంటే దాన్ని క్రమశిక్షణకు మారుపేరు అనాలా? హిందుత్వ ఐక్యత అనాలా? దిగజారుడు రాజకీయాలకు ప్రతీక అనాలా? ఆ పార్టీ అగ్రనేతలే సమాధానాలు చెప్పాలన్న వాదనలు పొలిటికల్ జంక్షన్లో బలంగా వినిపిస్తున్నాయి. కాషాయ పరివార్ పార్టీ క్రమశిక్షణ బ్రాండ్ను తొలగించుకుని అంతర్గత కుమ్ములాటలకే ప్రాధాన్యమిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే రాజాసింగ్ సొంత పార్టీ నేతలపైనే కాదు, ఏకంగా కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఘాటుగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. నిరంతర వార్తా స్రవంతి, నిత్యం చూస్తూనే ఉండండి అన్నట్టుగా బులెటిన్లుగా వరుస కౌంటర్లతో విరుచుకుపడుతున్నారు పార్టీలో ఉన్న మేకప్ మెన్లు. పాత సామాన్లు లాంటి అగ్రనేతలు నియంతా నిరంకుశ ధోరణులు తగ్గాలని ఆ మేకప్ మెన్లు, పాత సామాన్లు పార్టీ నుంచి వైదొలిగితే తప్ప తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాదని రాజాసింగ్ ఉగాది పంచాంగం చెప్పినట్టు కరాఖండిగా బద్దలు కొట్టేస్తున్నారు. కాషాయ వనంలో అలాంటి గంజాయి మొక్కలు ఎవరో అనేది రాజాసింగ్, గిరీష్ ధారామోనిలతో పాటు ఆ పార్టీలోని ముఖ్యులకే తెలియాలి. ఏదో రకంగా రాష్ట్ర బీజేపీ నేతలు నేనంటూ వార్తలోకెక్కి రోజుకో ఇష్యూతో నాంపల్లి క్రాస్ రోడ్లో రచ్చకెక్కుతున్నారు. ఆయా కూడళ్లలో ప్రచార హోర్డింగ్ ఫ్లెక్సీలలో నేతల ఆనందాలు, ఐక్యత కనిపిస్తున్నాయి తప్ప ఆచరణలో మాత్రం ఆ సఖ్యత కనిపించడం లేదు. గతంలో బండి సంజయ్ను స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్న ఫలంగా తొలగించడం వెనుక ఆ పార్టీ సీనియర్లే చక్రం తిప్పారంటారు. బండి తర్వాత కొత్తగా వచ్చిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు అమ్ముకున్నారనే ప్రచారం జరిగింది. టిక్కెట్ల వాదంతో ఏకంగా స్టేట్ పార్టీ ఆఫీసు ముందు ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న వాళ్లు ఉన్నారు.
ఈ మధ్య కాలంలో కిషన్ రెడ్డిని ఆ పార్టీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ టార్గెట్ చేస్తుంటే బండి సంజయ్ని ఆ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా సుదీర్ఘకాలం కొనసాగిన గిరీష్ దారమోనితో పాటు ఆయన వర్గాలు టార్గెట్ చేస్తున్నాయి. అయితే బండిని టార్గెట్ చేసిన గిరీష్ దారమోనిపై దాడులు జరిగాయి. అవి చేయించింది బండి సంజయ్ వర్గమే అన్న టాక్ నడుస్తోంది. అదలా ఉంటే కిషన్ రెడ్డితో పాటు రాష్ట్ర నాయకత్వాన్ని రాజాసింగ్ టార్గెట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజాసింగ్కు కూడా గిరీష్ గతే పడుతుందని, ఖచ్చితంగా రాజాసింగ్కు వార్నింగ్లు, దాడులు తప్పవని సంకేతాలు వినబడుతున్నాయి. రాజాసింగ్ ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చింది మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని, బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని ఆ పార్టీ వర్గాల్లో, ఆయా నేతల వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా కొనసాగుతున్న బండి సంజయ్ తన కార్యాలయంపై దాడి చేశారని, ఇంటిపైకి వచ్చి విధ్వంసానికి పాల్పడ్డారని బీజేపీ బహిష్కృత నేత గిరీష్ విమర్శలు చేయడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఇదే తంతు రేపు రాజాసింగ్పై జరిగితే పరిస్థితులు ఎలా ఉంటాయోనన్న ఆందోళన కాషాయ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. గ్రేటర్ హైదరాబాద్లో బీజేపీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ కరడుగట్టిన హిందుత్వ ముద్రతో పాటు మాస్ ఇమేజ్ పుష్కలంగా ఉన్న లీడర్ ఆయన. కొద్ది రోజుల నుంచి నిత్యం సొంత పార్టీ నాయకత్వాన్ని ఏకిపారేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిగా గౌతమ్ రావును ప్రకటించడంపైన రాజాసింగ్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. పార్టీలో అగ్రనేతగా ఒక మేకప్ మెన్ కొనసాగుతున్నారని, ఆ మేకప్ మెన్ ఆఫీసు కుర్చీలు, టేబుల్స్ క్లీన్ చేసే వారికి ఎమ్మెల్సీ టికెట్ కేటాయిస్తున్నట్లు రాజాసింగ్ చేసిన కామెంట్లు ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మేకప్ మెన్ అంటూ, ఆయన టేబుల్ క్లీన్ చేసే వాళ్లకు పదవులు, టికెట్లు అంటూ రాజాసింగ్ చేసిన కామెంట్లతో రాష్ట్ర నాయకత్వం ఆయనపై తీవ్ర ఆగ్రహంతో ఉందట. పార్టీ ఆఫీసుల్లో టేబుల్స్ తుడిచిన వాళ్ళకి ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ టికెట్లు ఇస్తున్నారని రాజాసింగ్ అంటున్నారు. ప్రస్తుతం గెలిచిన వారంతా అలాంటి వారేనా? ఇంతకు రాజాసింగ్ ఎలా గెలిచారు అనే క్వశ్చన్ కూడా ఉత్పన్నమవుతున్నాయి. మరి బండి సంజయ్పై ఆరోపణలు చేశారని, గిరీష్పై బండి వర్గాలు దాడి చేశారని వార్తలు వస్తున్న తరుణంలో రేపో మాపో రాజాసింగ్ పైన కూడా దాడులుంటాయన్న ప్రచారంతో బీజేపీలో నేతల మధ్య ఏం జరుగుతోందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. మొత్తానికి కొత్త పాత నేతల పంచాయతీలు, వ్యక్తిగత ఇజాలు, విమర్శలు, కుమ్ములాటలు, దూషణలు, దాడులు వంటివి ఇతర పార్టీల్లో ఎలా ఉన్నా బీజేపీకి మాత్రం డిసిప్లిన్ బ్రాండ్ ఉండేది. ఒకవేళ అంతర్గతంగా విభేదాలున్నా బయటకు రాకుండా ఎథిక్స్ పాటించేది. కానీ పదవుల వ్యామోహమో, మారుతున్న కాలమో కానీ కాషాయ పరివారులు సైతం ఈ అంశంలో ఇతర పార్టీలను మించిపోతూ తమ సిద్ధాంతాలను విమర్శిస్తున్నారు. మరి ఈ పరిస్థితిని అధిష్టానం పెద్దలు ఎలా చక్కదిద్దుతారో చూడాలి.